అరే చెప్పండి, ఎట్లా జరుగుతా ఉంది ప్రచారం? ప్రజలు ఏమంటా ఉన్నారు? మీరు మాకు ఓటు వేయండి అని చెప్పడానికి వెళ్తే ప్రజలు ఏమంటా ఉన్నారు? నమస్కారం అందరికీ, గుడ్ మార్నింగ్. నేను యూసుఫ్గూడ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను, మొహమ్మద్ కమాలుద్దీన్. ఇక్కడ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్స్ వచ్చినాయి. మాగంటి గోపీనాథ్ చనిపోవడం కారణంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మన ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు. అది మనకు చాలామందికి దొరకలేదు. ఇప్పుడు అందరికీ దొరికినాయి రేషన్ కార్డు దొరికితే అన్ని పథకాలు అన్ని స్కీమ్స్కి ఉపయోగం పడుతుంది. దానివల్ల మనకు మన పార్టీ వైపు ఉన్నారు. ప్లస్ ఏమిటంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు మన లోకల్ క్యాండిడేట్ ఉన్నారు. మనకు అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ రెస్పెక్ట్ చేసుకుంటా వచ్చి మనకు అందుబాటులో ఉంటారు. ప్రతి మాటకి ప్రతి దానికి అందుబాటులో ఉంటారు. యాక్టివ్ పర్సన్ లాగా ఉంటారు. ప్లస్ మనకు అన్ని రకాలుగా అన్ని మెజారిటీతో మేము గెలవబోతున్నాం. ఒక 25-30 వేలు మెజారిటీతో మనం ఇక్కడ గెలవబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి హార్డ్ వర్కర్, మన బూత్ లెవెల్ నుంచి చిన్న చిన్న కార్యకర్తలు అందరు కష్టపడి వాళ్ళకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇంతకుముందు చనిపోయిన మాగంటి గోపీనాథ్ ఎటువంటి పనులు చేయలేదని, అభివృద్ధి పనులు ఇక్కడ పనులు అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం చెప్పడం మంచిది కాదు. అభివృద్ధి పనులు ఇప్పుడు లేవని అందరు మన కాంగ్రెస్ వైపు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయిండు, తర్వాత ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసాడు. ఇప్పుడు గెలుస్తాడని చెప్పేసి అంత బలంగా ఎలా నమ్ముతున్నారు? మరి బలంగా నమ్ముతున్నారంటే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఉంది, పథకాలు అందుతున్నాయి, వర్క్ చేస్తారు, ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఏమైనా చిన్న మాట ఉంటే దానికి సరి చేసుకుంటా దానికి ఫాలో అవుతాం. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీలంతా జైలు నుంచి బయటకు వస్తారు, ఇక్కడ మొత్తం వసూల దందా ఏర్పడుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఇది వాళ్ళకి అడగండి. వాళ్ళ దగ్గర రౌడీలు లేరా? పేరు చెప్పాలంటే నేను ఒక అర్ధగంట సరిపోదు. ఇప్పుడు అన్నీ అనవసరం. ఇప్పుడు ఏదో మనం నోట్కి వచ్చింది చెప్పడం మంచిది కాదు. ప్రతి దానికి రౌడీ అన్నట్టే ఏమైనా నవీన్ యాదవ్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా దౌర్జన్యం చేసినాడా, ఆలోచించి మాట్లాడాలి. ఏమైనా ఉంది చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రజలు ఏమంటా ఉన్నారు? అసలు ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్? ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అంతా చూడండి, ప్రతి ఇంట్లో ప్రతి వాడలో ప్రతి అన్న దమ్ములు అక్క చెల్లెలు ప్రతి నవీన్ అన్న మేము ఉన్నామంటూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ ఏ రోజు పోలింగ్ డేట్ వస్తుంది అదే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 200% భారీ నుంచి అటు భారీ మెజార్టీతో గెలవబోతుంది నవీన్ యాదవ్ అన్న. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయినారు. వాళ్ళకి ఈరోజు 10 సంవత్సరాలు ఇయ్యనటువంటి రేషన్ కార్డు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. లేడీస్కు ఉచిత బస్సు చేయడం జరిగింది, ఉచిత 200 యూనిట్ విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకొని స్కీమ్స్ చూసుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మా యంగ్ స్టార్ నవీన్ అన్న ఖచ్చితంగా 200% భారీ నుంచి అతి భారీ మెజార్టీతో ఆల్రెడీ గెలిచిండు. మెజార్టీ కొనికి వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ రౌడీ అని ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సంబంధించి కేటీఆర్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? అవన్నీ ఫేక్ మాటలు చేస్తున్నారు. అవన్నీ ఉంటాయి, గీసులు ఉంటుండే. అవన్నీ ఏదో గెలుస్తున్నది ఓటమి తట్టుకోలేక అనవసరమైన నిందలు మా నవీన్ యాదవ్ పైన వేస్తుండు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏముందో ఓటు పరంగా ఇంటికి పోయి వాళ్ళ ప్రశ్న వాళ్ళు చేసుకోమని మళ్ళీ ప్రశ్న, అంతేగాని అది ఇది మాట్లాడు లేని పని కలిబుల్లి మాట్లాడు ఇవి సరికాదు. దయచేసి రాజకీయంగా చేయాలి. అది ఇది చేసుడు ఇది చేసుడు ఇవన్నీ కరెక్ట్ కాదు.